ఇండియా నంబర్ 1 కింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి 1200 కోట్ల వసూళ్ల సందడి తెచ్చిన మూవీ కల్కి. దేని సీక్వెల్ వచ్చే ఏడాది దసరాకు షురూ కావచ్చని 2-3 నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఫౌజీ సెట్ లో తనకు గాయాలైనా ది రాజా సాబ్ షూటింగ్ పూర్తి కావస్తున్నా కల్కి సీక్వెల్ తాలూకు ప్రచారం ఆగలేదు. అయితే ఇప్పుడు సడన్ గా సీన్ లోకి నటసింహం బాలయ్య వచ్చాడు. కల్కి 2 ప్రాజెక్టుకు ఏకంగా ఏడాది వాయిదా పడేలా బ్రేకులేశాడు. రెబల్ స్టార్ ప్రభాస్ కి కూడా నటసింహం నుంచి కాల్ వెళ్లినప్పటి నుంచే ఇండస్ట్రీలో ఈ చర్చ మొదలైంది. కల్కి 2ని దసరాకు షురూ చేయాలనుకుంటున్న టీంని ఎందుకు మరో ఏడాది వెనక్కి వెళ్లేలా బాలయ్య నిర్ణయం తీసుకున్నాడు? తన మాటని ప్రభాస్ మాత్రమే కాదు, దర్శక నిర్మాతలు కూడా ఒప్పుకోవడానికి కారణమేంటి? అందుకు బాలయ్య చేసిన రిక్వెస్ట్ ఇంకేంటి? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ దీపిక, హిందీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ ఈ కాంబోలో వచ్చిన కల్కి 1200 కోట్లు రాబట్టింది. పార్ట్ 2 పట్టాలెక్కాలంటే ప్రెగ్నెంట్ అయిన దీపిక కోసం ఇంకొంతకాలం షూటింగ్ని వాయిదా వేస్తున్నామని టీం తేల్చింది. అలా చూసినా 2025 దసరాకి కల్కి 2 మూవీ షూటింగ్ షురూ అవ్వాలి. అలాంటి ప్రాజెక్ట్ 2026 దసరా తర్వాతే ప్లాన్ చేసుకోవాలంటూ నటసింహం బాలయ్య నుంచి కాల్ వచ్చిందట. ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. కల్కి 2 తాలూకు 20% షూటింగ్ని మొదటి భాగం తీసినప్పుడే కంప్లీట్ చేశారు. ఇక రెండో భాగం వచ్చేడాది ఎండ్లు మొదలైన 2026లో కల్కి 2 వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఆ అవకాశం లేకుండా నటసింహం బాలయ్య సీన్లోకి రావడమే కాదు, దర్శక నిర్మాతలకు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. రెబల్ స్టార్ ప్రభాస్కి కూడా కాల్ వెళ్ళింది. తనని కూడా నటసింహం బాలయ్య రిక్వెస్ట్ చేశాట. బేసిక్గా ప్రభాస్ అందరి డార్లింగ్, సీనియర్ స్టార్స్ ఏం చెబితే అది వెంటనే సై అంటే తను బాలయ్య ప్రపోజల్ని వెల్కమ్ చేశాట. అదే తను దర్శకుడు నాగశ్విన్ డైరెక్షన్లో తన వారసుని లాంచ్ చేయాలనే ప్రపోజల్. బాలయ్య పిలవడం ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలు రాకపోవడం అంటూ ఉండదు. తనెప్పుడు ఎవరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ తన వారసుడు మోక్షజ్ఞ విషయంలో తగు జాగ్రత్తలు పెంచాట. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ మేకింగ్లో సింబా ఈజ్ కమింగ్ మూవీని ప్లాన్ చేసినా మళ్ళీ ఆ ప్రాజెక్టుకు కథాపరంగా బ్రేకులు పడ్డాయని తెలుస్తోంది. దీనికి తోడు వెంకీ అట్లూరితో ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999ని ప్లాన్ చేశాడు బాలయ్య. చివరికి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నాగశ్విన్ చేతిలో పెడతాడా? అది కాకుండా కొత్త కథతో తన వారసుడి ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడో తేలలేదు. కానీ నాగశ్విన్తో మోక్షజ్ఞ మూవీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టేనట. వైజయంతి మూవీస్ బ్యానర్లోనే నాగశ్విన్ డైరెక్షన్లోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేలా ఉంది. ఎలాగూ ప్రభాస్, ఫౌజీ, స్పిరిట్ మూవీలతో ఏడాదిన్నర వరకు బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. ఈలోపు మోక్షజ్ఞ మూవీ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందనే డిస్కషన్స్లో భాగంగా దర్శక నిర్మాతలకే కాదు, రెబల్ స్టార్ కూడా బాలయ్య నుంచి కాల్ వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ కూడా సీనియర్ నటుడి మాటకు సై అనడంతో సంక్రాంతికి మోక్షజ్ఞతో కల్కి ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ అనౌన్స్ అవుతుందనే ప్రచారం పెరిగింది.